హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. నేటి కాలంలో మద్యం సేవించని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మద్యాన్ని సేవించడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా బర్త్డే పార్టీలు, వెడ్డింగ్ సెలబ్రేషన్స్, చివరికి చావు కార్యక్రమాల దగ్గర కూడా చుక్కలేనిదే బంధువులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనరు. ఒక రకంగా చెప్పాలంటే ఏ కార్యక్రమంలో అయినా మందు తీద్దాం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక అది లేకపోతే ఏదో వెలుతగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఈ క్రమంలోనే మద్యం ప్రియులకు పగలు రాత్రి అని తేడా లేకుండా వైన్ షాప్ వద్ద పరుగులు పెడుతుంటారు. అలాంటి ఈ మధ్యకాలంలో మద్యం ప్రియులకు వరుసగా బ్యాడ్ న్యూస్లతో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని మందుబాబులకైతే మద్యం విషయంలో ఏదైనా వార్త వినిపిస్తే చాలు గుండె భారంగా మారిపోతుంది. మరి అలాంటి మద్యం ప్రియుల కోసమే తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కిక్కిచ్చే శుభవార్త అయితే అందింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, రాష్ట్రంలోని ఈ మధ్య మందుబాబులకు షాకుల మీద షాకులు తగులుతున్న విషయం అయితే తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో టిన్ బీర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూములు ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ 700 కోట్లతో పెట్టుబడితో రాష్ట్రంలో ఉత్పాదన యూనిట్ పెట్టబోతున్నట్లు తాజాగా మంత్రి శ్రీధర్ బాబు గారైతే వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఈ యూనిట్ పెడితే సుమారు 500 మందికి ఉపాధి లభిస్తుందని కూడా మంత్రి తెలిపారు. ఈ మేరకు బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధిపతి గణేశన్ మంత్రితో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయి. కానీ ఇది 2% లోపలే ఉందని మంత్రి తెలిపారు. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలో బీర్ల ప్యాకేజింగ్ టిన్నుల వాడకం 25% వరకు ఉందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇకపోతే 500 మిల్లీలీటర్ పరిమాణంలో గల బీర్లను అల్యూమినియం టిన్నులో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా 285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్ బాబు గారైతే తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అల్యూమినియం టిన్నులు తయారైతే ఇకపై టిన్ బీర్లు అన్ని వైన్ షాపుల్లో అందుబాటులోకి వస్తాయని మందుబాబులు అయితే భావిస్తున్నారు. కానీ ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన ఇచ్చేంత వరకు వేచి చూడాలి. మరి త్వరలోనే రాష్ట్రంలో టిన్ బీర్లు అందుబాటులోకి తీసుకురావాలనే నిర్ణయంపై మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.